సో, కాకపోతే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీ రిలేటివ్స్ గాని, లేకపోతే పేరెంట్స్ గాని, ఫ్రెండ్స్ గాని, మీ ఏరియాలో ఉండేవాళ్ళు గాని, ఏంటి అంటే మీరు చేసే కంటెంట్ అంతా కొంచెం డబుల్ మీనింగ్ ఎక్కువుంటుంది అవును. గాబట్టి, కొంచెం బ్యాడ్‌గానే కన్వే అవుతది. బట్ స్టిల్ ఇట్స్ కామెడీ. దాంట్లో మేము ఒక్కటి గూడా బట్ మీ బ్యాడ్ రిలేటివ్స్ వర్డ్ అంటూ ఉంటారు గదా! మీ పేరెంట్స్‌ని అడుగుతూ ఉంటారు గదా! ఇట్లా ఏంది మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడేంటి? లేదు అట్లా లేదు. అట్లని అలా అని ఇప్పటి ఏం వరకు ఏం చెప్పరా? అడగలే గానీ, హ్మ్. మేము దాంట్లో ఒక్క బ్యాడ్ వర్డ్ గూడా యూజ్ చెయ్యం. హ్మ్. యూజ్ చేస్తే ఇంకా పోతది. కానీ మేము వద్దు. కంటెంట్ ఉండని డబుల్ మీనింగ్ ఉండని. ఏం కాదు. కానీ బ్యాడ్ వర్డ్స్ వద్దు. హ్మ్. బ్యాడ్ వర్డ్స్ ఆల్‌మోస్ట్ నేను దాన్ని ఇగ్నోరే చేస్తా. హ్మ్. వద్దు బ్యాడ్ వర్డ్స్ వస్తే అందరు ఫ్యామిలీ వాళ్ళు గూడా చూస్తారు మా వీడియోస్. ఆల్‌మోస్ట్ ఆంటీ వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఆంటీ వాళ్ళు చూస్తారు. హ్మ్. ఆళ్ళే ఏడికి పోయినా బాబు మీ రీల్స్ ఇట్లా చేస్తామండి అంటే. ఇగ సో, అంతమంది ఆంటీ మొత్తానికి వాళ్ళు ఆంటీ ఫాలోయింగ్ ఉందన్నమాట చా ఇద్దరికి. మస్తు. మస్తు ఏడికి హ్మ్. పోయినా బాబు మంచిగా చేస్తుర్రు అది ఇది అని. హ్మ్. మెసేజెస్ వస్తుంటాయి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓహ్! ఇద్దరికి? చానా బ్రో అది నిండిపోతా ఎవరి ఉంటది. నుంచొస్తాయి మెయిన్ గర్ల్స్ నుంచొస్తాయా? ఆంటీస్ నుంచొస్తాయా? ఆల్ ఇగ నేను చూసుకుంటా లేను గానీ హ్మ్. గర్ల్స్ కొంతమంది చిన్న ఇంటర్ చిన్నోళ్ళు ఇంటర్మీడియేట్. కాదు. హ్మ్. స్కూల్. ఓహ్! హ్మ్. స్కూలోళ్ళు చానా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఇదే. హ్మ్. ఎక్కడికైనా ఇప్పుడు నేను గ్రౌండ్‌కి పోయినా గూడా హ్మ్. చానా మంది పిల్లలొచ్చేస్తారు. హ్మ్. అంటే వస్తారు. "అన్న నువ్వు తీస్తావు గదా రీల్స్. హ్మ్. కామెడీ ఉంటదన్న పార్ట్ 6 ఎప్పుడు? పార్ట్ 7 ఎప్పుడు?" అది ఇది అడుగుతూనే ఉంటారు. హ్మ్. చానా ఫాలోయింగ్ ఆళ్ళది. తర్వాతేమో ఆంటీ వాళ్ళు చేస్తా ఉంటారు. ఆ తర్వాత